అది ద్వాపరయుగం ముగిసే కాలం. చరిత్రలో అప్పటి వరకు కనీ విని ఎరుగని ఒక మహాయుద్ధం జరుగుతున్న సమయం. రెండు మహాసేనలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నాయి. కొన్ని లక్షల బాణాలు ఆకాశంలో చేరి సూర్యకిరణాలనే కనుమరుగు చేశాయి. యుద్ధభూమి అంతా చచ్చిన శవాలు, కూలిన రథాలు, అగ్ని విస్ఫోటనాలతో నిండిపోయింది. గాయపడిన సైనికుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోతోంది. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాలను పీక్కు తినడానికి ఆకాశంలో రాబందులు ఎదురుచూస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా విధ్వంసమే. అంతటి విధ్వంసంలో కూడా ఒక్క నిమిషం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ యుద్ధం మధ్యలో సుమారు 150 సంవత్సరాలు పైబడిన ఒక పండు మొసలి అతని చేతిలోని ధనస్సుని విడిచిపెట్టి తన మృత్యువు కోసమై నిరీక్షిస్తున్నాడు.